హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారనేసి నేను అనుకుంటూ ఉన్నానండి. సో ఈరోజు వచ్చేసరికి ఏంటంటే, మీరు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం కోసం నేను కొన్న చీరలు, అలాగే వెండి సామాన్లు అంటే పూజా సామాన్లు, అలాగే కొన్ని ఇత్తడి కూడా తెప్పించానమాట ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితేను. సో అవి కూడా చూపిస్తానంటే ప్యూర్ బ్రాస్ ఉంటుంది కదా, అవి దేనికోసం తెప్పించానని చెప్పేసి అయితే చూపిస్తానండి. ఇవేవి ప్రమోషన్ అయితే కాదు. సో నా ఓన్ మనీతో నేను కొనుక్కున్నాను అనమాట పూజ కోసం అని చెప్పి. అండ్ ఇంకా ఫస్ట్ అయితే నేను శారీస్ చూపించేస్తాను. ఆ తర్వాత నేను పూజా సామాగ్రి అంతా కూడా వెండివి అలాగే బ్రాస్ రెండు కూడా చూపిస్తాను. సో నేనైతే వరలక్ష్మి వ్రత పూజ కోసం అయితేను 4 శారీస్ ఏమో కొనుక్కున్నానండి. పూజ కోసం 4 కావాలని అనుకోవచ్చు. ఒకటి మా అమ్మకి అండ్ ఒకటి దేవుడికి పెట్టడానికి ఒకటి, అండ్ నేను కట్టుకోవడానికి అని చెప్పి ఒకటైతే కొనుక్కున్నాను. ఇంకొకటి నచ్చైతే ఒకటి కొనుక్కున్నాను అనమాట. సో మనం 1-2తో ఎప్పుడు ఆడవాళ్ళు అనేది అక్కడ కాపం కదా. షాపింగ్ అనేది ఏదో ఒకటి కొనాలనిపిస్తూనే ఉంటుంది. ఒకటి కొనాలని వెళ్తాము, ఒక 2-3 ఎత్తేసుకొని వస్తూ ఉంటాము. అట్లనే నేను మా అమ్మకు ఒకసారి నాకు ఒకసారి కొనుక్కుందామని చెప్పి వెళ్ళాను. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా బాగా నచ్చి ఒక 4 శారీస్ అయితే కొనుక్కున్నాను. నాకు 3, ఒకటి అమ్మకు అని చెప్పేసి. అండ్ ఇంకా ఎంత కాస్ట్లో కొనుక్కున్నాను, ఎలాంటి శారీస్ కొనుక్కున్నాను చెప్పి అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను మల్లికా శారీ సెంటర్లో కొనుక్కున్నానండి. మనకి పలంనేరులో అయితే ఫేమస్ అనమాట. రెండు శారీ సెంటర్లు ఫేమస్. ఒకటి శ్రీనివాస అండ్ ఇంకొకటి మల్లికా అనమాట. మల్లికా శారీ సెంటర్లో నేను శారీస్ అనేది ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటాను. మిగతా పిల్లలకి ఇంకేమైనా డ్రెస్సెస్ కానీ పిల్లలకి సంబంధించి బట్టలు కానీ కొనాలంటే శ్రీనివాసకి వెళ్తూ ఉంటానన్నమాట. సో అలాగైతే నేను ఇప్పుడు కొనుక్కున్న శారీస్ ఏమిటని చెప్పేసి అయితే చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసరికి ఇది గ్రాండ్ శారీ అనమాట. ఇది మనకి పట్టు శారీనే, కాకపోతే టిష్యూ సిల్క్ అంటారు కదా, ఆ టైప్ అండి. ఈ శారీ వచ్చేసరికి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కలర్ అయితేను పైన మనకి పిస్తా గ్రీన్ వస్తుంది, కింద ప్యూర్ రెడ్ వస్తుంది అనమాట. సో ఈ పిస్తా గ్రీన్కి మీకు లైటింగ్కి కనిపిస్తుంది కదా బాగా, ఇది ఒరిజినలేనండి. మీకు లైటింగ్కి ఎట్లా కనిపిస్తుందో సేమ్ అదే అనమాట, యాజ్ ఇట్ ఈజ్. పిస్తా గ్రీను, కింద ప్యూర్ రెడ్ అనమాట. ఇంకా గోల్డ్ కలర్ జరీతోటి బార్డర్ అయితే వచ్చేసింది. ఇంకా రౌండ్ బుటీస్ లాగా అయితే మనకి జరీ థ్రెడ్ తోటి వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసరికి దీని కాస్ట్ 2750 ఏమో ఉన్నింది. మనకి డిస్కౌంట్ పోయి 2400కో 2350కో ఇచ్చారు. సో ఇది ఒక శారీ అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారండి. నాకు ఇది నచ్చలేదన్నమాట. అంటే ఏంటంటే మనకి బార్డర్కి ఇక్కడ ప్యూర్ రెడ్ వచ్చింది కదా. సో ఇట్లా ప్యూర్ రెడ్లోనే మనం హాఫ్ పట్టు తీసి వర్క్ వేయించుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. ఇది నాకేం నచ్చలేదు. శారీకి ఈ బార్డర్కి ఈ బ్లౌజ్కి నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. అందుకే నేను హాఫ్ పట్టు కొనేసి అయితే మగ్గం వర్క్ చేయించుకుందాం అనుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా శారీ అంతా ఓవరాల్గా మనం కట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ప్యూర్, చాలా సాఫ్ట్గా ఉంది శారీ కూడాను. ప్యూర్ టిష్యూ సిల్క్ అంటాం కదా, ఆ టైప్ అనమాట. ఇది పట్టు శారీ. సో ఇదొకటి కొనుక్కున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదనమాట. దీని పేరు నాకు తెలీదు, దీన్ని ఏమంటారని చెప్పి. సో ఇది కూడా ఒక సాఫ్ట్ సిల్క్ టైపే, కాకపోతే పట్టు శారీసే అని చెప్పారు వాళ్ళు. పట్టు అంటే మనకి ప్యూర్ పట్టు కాదండి, మైసూర్ సిల్క్ తర్వాత సాఫ్ట్ సిల్క్ ఆ టైప్లోనే ఇది కూడా ఒకటి అనమాట. చాలా స్మూత్ అనమాట. అసలు ఇంకా ఒంటి మీద కట్టుకుంటే కూడా ఉన్నట్టుండదు శారీ, అంతా ప్యూర్ సిల్క్. అలాగే చాలా లేస్గా ఉందన్నమాట, వెయిట్ ఏం లేదు శారీ అయితే. ఇది నేను కొనుక్కున్నాను. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, అందుకని చెప్పేసి ఇది నేను కొనుక్కున్నాను. ఇందులోనే అమ్మకి పింక్ బార్డర్ వస్తుంది, సేమ్ శారీ గ్రీను పింక్ వస్తుంది అనమాట. అదే అమ్మకి కొనుక్కున్నాను. సో ఇదైతే నా కోసం తీసుకున్నాను. అండ్ అమ్మకి ఇందులోనే గ్రీన్ పింక్ అయితే వచ్చింది, అది చూపిస్తాను మీకు. ఇది మనకి ప్రైస్ కూడా 2200 ఏమో అండి. మనకి డిస్కౌంట్ పోయి 1770 రూపీస్కి ఇచ్చారు, 1770 రూపాయలకి ఇచ్చారు ఈ శారీస్ అయితే. 2 కొనుక్కున్నాను ఇవి. సో ఇదనమాట శారీ మొత్తం ఇలానే ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఇదంతా కూడా పళ్ళు పార్ట్. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదన్నమాట. బ్లౌజ్ ఇట్లుంటుంది బ్లౌజ్ అంతా కూడాను. అండ్ ఇదైతే పైట్ అనమాట. ఇంకా శారీ అంతా ఓవరాల్గా ఇలా వస్తుంది. సో ఇదొకటి. అండ్ ఇంకా నెక్స్ట్ సేమ్ నాకు ఏది కొనుక్కున్నానో
అందులోనే అమ్మకి ఇది చాలా కలర్ఫుల్గా బాగుంటుంది, ఎక్కడైనా ఫంక్షన్స్కి కానీ రిసెప్షన్స్కి కానీ మ్యారేజెస్కి యూజ్ అవుతుందని చెప్పి నేను ఇది కొనిచ్చాను అనమాట. అప్పుడప్పుడు కొనిస్తూ ఉంటాను, మిగతా టైంలో నా దగ్గర ఉన్న శారీసే నేను ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాను అనమాట అమ్మకి. నేను ఒక 6 months 1 year ఒక 2 years యూజ్ చేసిన తర్వాత మా అమ్మకి ఇస్తూ ఉంటాను, ఎందుకంటే అమ్మకి నా యూస్ అవుతాయి అన్నమాట బాగా. నా బ్లౌజెస్ కూడా కొన్ని అమ్మ ఆల్టరేషన్ చేసేసుకొని వేసేసుకుంటూ ఉంటుంది, మిగతా ప్లెయిన్ 2 పైటా బ్లౌజెస్ ఉంటాయి కదా వాటిని స్టిచ్చింగ్ చేయించుకొని వీటికి సెట్ చేసేస్తుంది అనమాట. సో అట్లా నాకు ఎక్కువ అయ్యాయని కాదండి, నాకున్నవి నేను ఎక్కువ రోజులు అంటే మరీ చినిగిపోయినవి ఇస్తే బాగుండదు కదా, అట్లా నేను కొంచెం బాగుండేవి మా అమ్మకి ఇస్తూ ఉంటాను అనమాట. అట్లా అమ్మకైతే ఇది కొనుక్కున్నాను. నా శారీ కంటే కూడా చెప్పాలంటే ఇది ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుంటుంది. పైన సేమ్ గ్రీన్ వచ్చింది, రామా గ్రీన్ ఏదో అంటారు, నాకు పేరు తెలియదు. ఇది బాటిల్ గ్రీన్ కూడా కాదు, గ్రీన్, ఇంకా కింద పింక్ బార్డర్ అనమాట. నా శారీ అయితే ఇలా వచ్చి ఉంటుంది. సో అమ్మది చాలా బాగుంది కలర్ఫుల్గా, అండ్ అమ్మకోటి నాకోటి డిస్కౌంట్ పోయి మనకి 1770 రూపీస్కి ఏమో ఇచ్చారు వీటిని. అండ్ ఇంకా ఆ 3 శారీస్తో పాటు ఒక లెనిన్ శారీ కొనుక్కున్నానండి. జస్ట్ అట్లా వేరే వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారనమాట ఈ శారీస్ని. నేను చాలా రోజుల నుంచి ఇట్లా కొంచెం డీసెంట్గా ఉన్న శారీస్, కాటన్ శారీస్ కానీ మనకి ఇప్పుడు కోటా కాటన్ శారీస్ అని, మిర్రర్ వర్క్ శారీస్ అని ప్యూర్ కాటన్లో దొరుకుతూ ఉంటాయి, అట్లాంటివి మనకి చాలా బాగుంటాయి అనమాట. నేనైతే దాదాపు ఒక 5-6 years నుంచి ట్రై చేస్తున్నాను మంచిగా కాటన్ శారీసే కట్టుకుందామని చెప్పి. కాకపోతే నాకు అంత కాస్ట్ పెట్టడం ఇష్టం లేదనమాట ఆ శారీస్కి. ఏమంటే కాటన్ శారీస్ మనకి మంచి క్లాత్ మంచి క్వాలిటీలో కావాలంటే వాటికి ఒక 1000 పైన పెట్టాలి. సో అలాంటివి కట్టుకున్న మనం మ్యారేజెస్కి అలాంటి వాటిని యూజ్ చేయలేం కదా అని చెప్పేసి నేను నార్మల్వే ఇంకా కొనేస్తూ ఉంటాను. అట్లా ఇది లెనిన్ కాటన్ అనమాట. ఇది నాకు బాగా నచ్చింది, అసలు వెయిటే లేదండి, చాలా చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చి దీన్ని కొనుక్కున్నాను. ఇది మనకి ఆఫర్ శారీస్ అంట ఇవి, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆఫర్స్ పెట్టారు మల్లికా శారీ సెంటర్లో కొన్ని శారీస్కి మాత్రం. అట్లా 355 రూపీస్ ఏమోనండి, ఇది 353 రూపీస్కి మనకి శారీ అయితే వచ్చిందనమాట. సో ఇవండి శారీస్ అయితే నేను వరలక్ష్మి వ్రతం కోసం కొన్నవైతే. శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఈ 4 శారీస్లో మీకు ఏ శారీస్ నచ్చాయో కూడా కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే పలంనేరులో ఎవరైనా ఉండి మన వీడియోస్ చూస్తున్నట్లయితే మల్లికా శారీ సెంటర్లో ఇలాంటి శారీస్ అయితే బోల్డ్ అని ఉన్నాయి, నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి. ఇదైతే ప్రమోషన్ కాదు, నేను ఓన్గా కొనుక్కొని మీకు చెప్తున్నాను అంతే. సో ఇంకైతే శారీస్ అయితే అవ్వండి, వాటిలో ఒకటైతే అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి మనము వాయనం పెడతాం కదా దాంట్లో పెట్టుకుంటాను. ఇంక నేనైతే పెద్ద అమ్మవారి విగ్రహం అయితే పెట్టను అనమాట, నార్మల్గా కలశం పెట్టి, కలశంకి నా దగ్గర వెండి ప్రతిమ ఉంది అమ్మవారిది, అది పెట్టేసుకొని నేను బ్లౌజ్ పీసులతోనే శారీ లాగా కట్టేసి అయితే సింపుల్గా పూజ చేసేసుకుంటాను అనమాట. సో అది శారీస్కి అయితే. ఇంకా ఇవైతే నాకు నిన్ననే వచ్చిందండి, ఫ్రైడే రోజు వచ్చిందనమాట, చాలా మంచి రోజు వచ్చింది నాకు. శ్రావణ శుక్రవారం రోజు ఇది అనేది రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇవి నేను ఆర్డర్ చేసి ఒక 5-6 days అయ్యింది. 6 days తర్వాత ఏమో కరెక్ట్గా నాకు ఫ్రైడే రోజే వచ్చిందనమాట. సో వాళ్ళు ఎంత నీట్గా ప్యాక్ చేసినారో ఇదంతా నేను కచ్చాపచ్చాగా ఓపెన్ చేసేసాను. సో దీంట్లో వచ్చేసరికి మనకి సెంటిమెంట్గా పసుపు కుంకుమ బొందారము 2 పెట్టి పంపించారనమాట. అలాగే నేను ఆర్డర్ చేసిన వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రాగా పంపించారు నాకు గిఫ్ట్ వైజ్. ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి వాటిలో ఏవేవి ఎక్స్ట్రా అంటే పసుపు కుంకుమ వేసుకునే భరణ ఒకటి, కుంకుమ భరణ ఒకటి, అలాగే రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు ఉన్న ఒక ఐడల్ అంటే ఏమంటారో తెలియదు దీన్ని, ఇదొకటి పంపించారు, ఇదిగోండి. సో ఇది ప్యూర్ బ్రాస్. అండ్ నేను ఆర్డర్ చేసినవి అయితే ఇవి 2 మాత్రం వాళ్ళు ఎక్స్ట్రాగా పంపించారండి. అంటే శ్రీరామనవమికి అలాంటప్పుడు ఎవరైనా ఇంట్లో ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి రాముడు లక్ష్మణుడు సీత ఉన్నవైతే చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇదొకటి ఎక్స్ట్రాగా పంపించినవి అయితే నాకు ఇవి 2 అనమాట. అండ్ ఇంకా నాకు మెయిన్గా చెప్పాలంటే నాకు బాగా నచ్చింది ఏమంటే మనం ఏదైనా పూజా వస్తువులు కొన్నప్పుడు వాటితో పాటు ఇట్లా పసుపు కుంకుమ పంపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళ దగ్గర. సో మీరు ఎవరికైనా నచ్చితే ఒకసారి వాళ్ళ పేజ్ని అయితే చెక్అవుట్ చేసేయండి. సో వాళ్ళకైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్కి అలాగే ఇన్స్టాగ్రామ్కి సేమ్ ఐడి ఉంటుందండి, దీపాస్ వావ్ కిచెన్ అని చెప్పి ఉంటుంది. సో అందులోనే ఆల్ ఐటమ్స్ అయితే వాళ్ళు అవైలబుల్గా మనకి దొరుకుతాయి. అండ్ పూజా సామాగ్రి, శారీస్, ఇంకా మెయిన్గా చెప్పాలంటే పూజా సామాగ్రి బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళ దగ్గర. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం దీపాస్ వావ్ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ అలాగే యూట్యూబ్ ఛానల్ని కానీ ఒకసారి విజిట్ చేయండి. అండ్ నేనైతే వీటిని ఆర్డర్ చేసుకున్నాను.
ఇవి వచ్చేసరికి ఏంటంటే అంటే వెంకటేశ్వర స్వామికి అటుపక్క ఇటుపక్క అమ్మవార్లు ఇవి ఉంటాయి కదండి, శంకు చక్రాలు. సో అవైతే కొనుక్కున్నాను అనమాట నేను. ఇవి ఎందుకు కొన్నానంటే, నేను వెంకటేశ్వర స్వామికి 7 వారాల వ్రతం అయితే చేయాలనుకుంటూ ఉన్నాను. సో దానికోసం అని చెప్పి నేను వీటిని కొనుక్కోవడం జరిగింది. ఇంకా పెద్దవి కొనుక్కుందాం అనుకున్నాను, కానీ ఎందుకులే కొంచెం సింపుల్గానే చిన్నగానే కొనుక్కుందాం, పూజ గదిలో మనకి పెద్ద ప్లేస్ కూడా ఏం లేదు కదా అని చెప్పేసి నేను ఇంత సైజ్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఇవి 2 కూడా శంకు చక్రాలు. వెంకటేశ్వర స్వామికి 7 వారాల వ్రతం చేయాలి కంపల్సరీ. దాదాపు ఒక 2 years నుంచి అనుకుంటున్నాను చేద్దామని చెప్పి, నాకు వీలు పడలేదన్నమాట చేయడానికైతే. ఇంకా ఈసారి ఎలాగైనా సరే చేసేద్దామని చెప్పేసి ఇవి 2 ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా పెద్ద పెద్ద సైజెస్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంచెస్లో కూడా ఉన్నాయి. ఇంచెస్ బట్టి కాస్ట్ అండి. ఇవైతే నాకు 600కి ఇచ్చారనమాట డిస్కౌంట్ పోయి. అంటే నేను ఇంతకుముందు కూడా వాళ్ళ దగ్గర ఇవి తీసుకున్నాను. అంటే కుబేర కొంచెం ఉంది కదా, నేను మీకు ఇంతకుముందు పూజ గది టూర్ చేసినప్పుడు చూపించాను మీకు కుబేర కొంచెం. అవి అలాగే పెట్టకూడదు అక్క, మీరు అందరూ వేసి పెట్టాలని చెప్పారు. సో ఇవన్నీ కూడా నేను ఒకరోజు చేస్తానండి. నాకు కాకపోతే కొంచెం కుదరట్లేదనమాట, సౌకర్యం తక్కువగా ఉండి అవేమీ చేయట్లేదు. సో వీళ్ళ దగ్గర దీపాస్ వావ్ కిచెన్ అనే వీళ్ళ దగ్గరే నేను కుబేర కొంచెం అవి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ శంకు చక్రాల దీపాలు కూడా తీసుకున్నాను అనమాట. సో అవన్నీ నేను అప్పుడప్పుడు పర్చేస్ చేస్తూ ఉంటాను కాబట్టి పూజా వస్తువులు వాళ్ళు నాకు డిస్కౌంట్లో అయితే మనకి 600కి ఇచ్చారు. సో ఇవైతే చాలా బాగా నచ్చాయి నాకు. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది, ఎక్కువసేపు అయితే వెలుగుతుంది అనమాట. ఇలాగైతే ఉన్నాయి, చాలా బాగున్నాయండి. సో నేను వీటిని పెట్టి వ్రతం చేసినప్పుడు తప్పకుండా మీకు షేర్ చేస్తాను. సో ఇవన్నమాట నేను వాళ్ళ దగ్గర తీసుకున్నవి. అండ్ కుబేర కొంచెం కూడా నేను ఇంతకుముందు చూపించాను కదా, అవన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి ఏదైనా మీకు తక్కువ బడ్జెట్లో కావాలి ప్యూర్ బ్రాస్లో అనుకుంటే కనుక వాళ్ళనైతే ఒకసారి విజిట్ అవ్వండి వాళ్ళ పేజ్ని. మీకు మంచి డిస్కౌంట్లోనే మీకు ఇస్తారు ఇవి. అండ్ మనకి ఆర్డర్ చేసిన వితిన్ 5 to 6 daysలో అయితే మనకు వచ్చేస్తాయి, టెన్షన్ అయితే అవసరం లేదనమాట. అండ్ ఇంకా నేను వరలక్ష్మి వ్రతం కోసం నేను వెండి సామాగ్రి కొంచెం కొనుక్కున్నానండి. ఇవి నేను ఇక్కడ మాకు పలంనేరులో ఉన్న షాప్లోనే కొనుక్కున్నాను. అవి ఏంటని చెప్పేసి మీలో కొంతమంది ఆల్రెడీ ఓల్డ్ ఛానల్ ఉన్నప్పుడు చూశారు. సో ఇప్పుడు న్యూగా ఉన్న సబ్స్క్రైబర్స్కి తెలియదు కాబట్టి అవి నేను చూపిస్తున్నాను. నా దగ్గర వెండి సామాన్లు అనేది ఎక్కువ ఏమి ఉండవు. సో నేను సింపుల్గా పెట్టుకున్నానండి. నా దగ్గర మనీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొనుక్కున్నవి అనమాట. దేవుడు సపోర్ట్ చేసి దేవుడు మంచి రోజు ఇస్తే మనం ఇంకా మంచి మంచి వెండి సామాన్లు కూడా కొని దేవుడికి అమ్మవారికి పెట్టి పూజ చేద్దాం. సో ఇవైతే నేను దాదాపు ఒక 5 years అయిపోయింది కొనుక్కొని కూడాను. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి అయితే కొన్నానండి. అవి నేను మీకు చూపిస్తాను. ఇవైతేను సో ఇవి 2 దీపం కుందులు వచ్చేసరికి ప్యూర్ వెండేనండి నేను ఇప్పుడు చూపిస్తున్నవి అయితే. ఇవి 2 ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ అప్పుడు నేను కొనుక్కోలేదు ఏమి, అప్పుడు మా దగ్గర ఆ పరిస్థితి కూడా బాగాలేదనమాట. సెకండ్ వరలక్ష్మి వ్రతం చేసే టైంకి ఇవి 2 కొనుక్కున్నాను. ఈ వెండి దీపాలు అయితే కొనుక్కున్నాను అనమాట. చాలా బాగుంటాయి ఇవి కూడాను, చిన్నగా కొనుక్కున్నాను. అండ్ థర్డ్ టైము వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అమ్మవారి ప్రతిమ కొనుక్కున్నాను నేను. కరెక్ట్గా నా చేతిలో సరిపోతుందన్నమాట, అంత చిన్న ప్రతిమ. అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారో, అట్లే స్మైల్గా అసలు నవ్వుతూ ఉన్నట్లే ఉంటారు కదా. అలంకారం చేసేస్తే ఇంకా బాగా కళగా ఉంటారండి. సో ఇదైతే నేను తీసుకున్నాను అనమాట. అప్పట్లో నేను కొని కూడా ఒక 5 years అయిపోతుంది. 4,500 ఏమో అయ్యింది ఇది నేను అప్పుడు కొనుక్కున్నప్పుడు అయితే అమ్మవారి ప్రతిమ అయితేను. సో చూసారా, ఇలా ఉంటుందన్నమాట. చాలా ఇష్టం నాకు. వాళ్ళే మనకి ఈ విధంగా డిజైన్ చేసి ఇచ్చేసి ఉంటారు. ప్లెయిన్గా కూడా అమ్మవారి ప్రతిమలు దొరుకుతాయి. అలా కాకుండా ఇట్లా బొట్టు బిళ్ళలు, ఇంకా మెడలో పుస్తలు, ఇవన్నీ కూడా వాళ్ళే డిజైన్ చేసి మనకి ఇస్తారనమాట. ఇది నేను ముచ్చటగా అమ్మవారు ఎందుకో మనం పెద్దది పెడుతున్నామా చిన్నగా పెడుతున్నామా విగ్రహం అనేది కాదు, కానీ అమ్మవారి కళ చాలా బాగా నచ్చి నేను ఇది కొనుక్కున్నాను అనమాట. అండ్ ఇంకా ఫోర్త్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కుంకుమ బరిణెలు కొనుక్కున్నాను, కుంకుమ గిన్నెలు. ఇవి చాలా ఘనంగా ఉన్నాయి. ఇవి కూడా నాకు 3,500 ఏమో పడింది అప్పట్లో. ఇప్పుడు కాస్ట్ ఎక్కువ కాబట్టి మనకి ఇంకా రేట్ ఎక్కువే ఉంటాయి. సో ఇవి 2 అనమాట. పసుపు కుంకుమ గిన్నెలు కొనుక్కున్నాను.
సో ఇవ్వండి నేను వరలక్ష్మి వ్రతం కోసం కొనుక్కున్న వెండి సామాగ్రి, బ్రాస్, అలాగే శారీస్ అనమాట. అండ్ ఎలా ఉన్నాయని చెప్పి తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీటిలో ఏమి నచ్చాయని చెప్పేసి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ అందరూ కూడా మంచిగా వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకోవాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం కూడా ఫ్రైడే రోజు అంటే సెకండ్ వీక్ వరలక్ష్మి పండుగ రోజే మనం కూడా ఆగస్టు 16కే చేసేస్తున్నాం అనమాట. అండ్ ఇంకా మరుసటి రోజు మీకు వీడియో అనేది అప్లోడ్ చేసేస్తాను నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానని చెప్పేసి. తప్పకుండా చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.